అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు తాయారమ్మ గారు రచించిన 'పావని నిర్ణయం' అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1984 డిసెంబర్ వనిత మాసపత్రికలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళ్తే, పావనికి సాహిత్యం పిచ్చి. ప్రాచీన సాహిత్యం మొదలు ఆధునిక సాహిత్యం వరకు అంతా చదివేసింది. అల్లసాని పెద్దను గురించి చెప్పగలదు. అడవి బాపురాజు గురించి చెప్పగలదు. ఇంకా ఎందరో ఆధునిక రచయిత్రుల గురించి ఎన్నో విమర్శలు చేయగలదు. అందుకే తెలుగు గ్రూప్ తీసుకుని ఆ ఊరి ఉమెన్స్ కాలేజీలో బిఏ చదువుతోంది. శరత్ సాహిత్యం మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటుంది. చలం మైదానం మీద ఆమె ఎన్నో విమర్శలు చేసింది. కానీ చలం మనోసాగరంలో ఈదడం తనకి సాధ్యం కాదు. ఆ అంతరంగపు లోతుల్ని తాకలేదు తను. ఈ మధ్య ఆమెలో కొత్త కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. తను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఏ సినిమా యాక్టర్నో, కళాకారుణ్ణో, ప్రఖ్యాత రచయితనో పెళ్లి చేసుకోవాలి. ఫలానా వ్యక్తి భార్య అని అందరూ తన గురించి చెప్పుకోవాలి. ఊహల్లో తేలిపోతోంది పావని. అమ్మడు, తలుపేసుకో, నేను పక్కింటి సుబ్బమ్మ గారితో కలిసి గుడికి పురాణానికి వెళ్తున్నాను అన్న బామ్మ కేకతో వాస్తవంలోకి వచ్చిన పావని అమ్మయ్య అనుకుంది. ఒక్కసారి అంతవరకు చేతిలో ఉన్న భగవద్గీతని క్రింద గిరవాటేసింది. షెల్ఫ్లోంచి నవల తీసింది. వీధి తలుపు గడియ వేసి వచ్చి డాబా ఎక్కింది. బామ్మ ఇంట్లో లేని సమయం పావనికి ఆట విడుపుగా ఉంటుంది. అబ్బబ్బా, ఈ ముసలాళ్లతో ఒక తగువు కాదు. ఏదైనా పుస్తకం తీయడం భయం. ఆ ముష్టి పుస్తకాలన్నీ ఎందుకే అమ్మడు? చక్కగా ఏ రుక్మిణీ కళ్యాణమో, గజేంద్ర మోక్షమో చదువుకోరాదటే అంటుంది. తనకి ఆ విషయం బామ్మ చెప్పనక్కర్లేదు. తనే చదువుతుంది. కానీ భక్తి తత్వంతో మాత్రం కాదు. పోతన కవితా వైభవం కోసం. అందుకే ఈ మధ్య గీత పట్టుకోవడం మొదలుపెట్టింది. బామ్మ పొంగిపోతోంది. గీత మధ్యని కొత్త నవల్ని ఇరికిస్తుంది. వెర్రి బామ్మ, అది తెలీదు. డాబా మీద ఈజీ చైర్లో కూర్చుని నవల తీసింది. అందమైన ముఖ చిత్రంతో వెలిగిపోతోంది అది. నవల పేరు మరోసారి చదువుకుంది. అది ఒక యువ కవి రాసినది. అల్పకాలంలో అనల్పమైన పేరు సంపాదించిన వాడతడు. నవల పేరు ప్రేమించి పెళ్లి చేసుకో. ఆ పుస్తకాన్ని ఓసారి ముద్దు పెట్టుకుంది పావని. రచయిత బాలు. ఎంత అందమైన పేరు! అతనికి ఫోటో అచ్చేయించుకోవడం ఇష్టం ఉండదట. జీవిత విశేషాలు మాత్రం రాశాడు. వయసు 25 సంవత్సరాలు. ఈ మధ్య అతని రచనలే పుంకాను పుంకాలుగా బజార్లోకి వస్తున్నాయి. ముందుగా రిజర్వ్ చేసుకోకపోతే మళ్ళా పుస్తకం దొరకదు. అన్ని క్షణాల మీద అమ్ముడుపోతాయి. పావని ముందుగానే పుస్తకాల షాప్ వానికి చెప్తుంది. పావని కోసం ఒక కాపీ ఉంచుతాడు అతను. పావని పుస్తకం చదవడంలో మునిగిపోయింది. ఎంతో ఉత్కంఠగా సాగిపోయే ఆ కథాగమనంలో ఏవో చిన్న చిన్న సంఘటనలకి మధ్యలోనే నవ్వుకుంటోంది. క్రింద బామ్మ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతోంది. పిన్నిగారు, మీరు పాలు ఎక్కడ పోయించుకుంటారు? లీటర్ ఎంత అంటోంది అవతల కంఠం. మా పాలవాణ్ణి మీ ఇంటికి పంపుతాను, మీరు మాట్లాడుకోండి. పొద్దున గేదెని తెచ్చి పాలు వాకిట్లోనే పితుకుతాడు. ఇంతకీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? అల్లుడి గారికేం పని అంటోంది బామ్మ. మాది నెల్లూరు. మీ అల్లుడి గారికి తహసీల్దార్గా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. మీ ఎదురింటి మేడలో దిగాము ఈ రోజు ఉదయమే అవతల కంఠం అంటోంది. పిల్లలెంతమంది తల్లి నీకు? కుశల ప్రశ్నలు ప్రారంభించినట్టుంది బామ్మ. ఎందరైతే తనకెందుకో, తనేం పెంచి పెద్ద చెయ్యాలా? పావనిలో కోపం ముంచుకొస్తోంది. ఒక్కడే అబ్బాయి పిన్నిగారు, మరి నే వస్తా. అయితే ఇందాక తనను ఢీకొన్న కళ్ళు అనుకుంది పావని. ఆ కొత్త వ్యక్తి ఉండగా తనకి క్రిందకి వెళ్లాలనిపించలేదు. ఇంక వాళ్ళ ముందే తనని గురించి సోది మొదలెడుతుంది బామ్మ. ఆ వ్యక్తి వెళ్ళిపోయింది. ఓ అమ్మడు, పతిత పావని, ఎక్కడున్నావే తల్లి? క్రిందకి దిగిరా. ఎప్పుడు ఆ డాబా ఉంటే చాలు నీకు. బామ్మ దండకం వర్ణిస్తోంది. తను ఎంతసేపు ఆలోచన సముద్రంలో మునిగిపోయి ఉంది. బాలు రచనల గురించి ఆలోచిస్తోంది. కాలమే తెలియడం లేదు. 9 గంటలవుతోంది. నిజంగా కవులు సరస్వతీదేవి ముద్దుబిడ్డలు. సాహితీ ప్రపంచంలో కొట్టుకుపోతోంది పావని.
కవుల కల్పనలో ఎన్నో సోయగాలు కనిపిస్తున్నాయి ఆమెకు. ఒక విధంగా చెప్పాలంటే పావని ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాలుకి. ఎన్నో ఉత్తరాలు రాసింది అతని రచనలను ప్రశంసిస్తూ. ఈ మధ్య ఆ ఎదురింటి తహసీల్దార్ గారి భార్య బామ్మ కలిసి పురాణానికో పుణ్యకథకో వెళ్తున్నారు. పౌరాణికం సినిమాలకు కూడా వెళ్తుంటారు. ఇది తనకి మంచి అవకాశం. ఎన్నో పుస్తకాలు చదువుకోవచ్చు. ఎదురింటి అత్తయ్య గారు బామ్మ కలిసి రామాంజనేయ యుద్ధం సినిమాకి వెళ్ళినట్టున్నారు. బామ్మ సిగ్నల్ అనుసరించి వీధి తలుపు మూసి డాబా ఎక్కింది పావని. ప్రేమిస్తే ఏమవుతుంది నవల ఉంది చేతిలో. అది బాలు క్రొత్త రచన. ఎలాగైనా బాలుని చూడాలి. పుస్తకం చేతిలో పట్టుకునే ఎదురింటి మేడవైపు చూసింది. ఆ కళ్ళు మళ్ళా తనను ఢీకొన్నాయి. అందమైన ఆ పెదవులు తనను చూసి నవ్వాయి. ఎందుకో ఆ వ్యక్తిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. బామ్మ అత్తయ్య గారిగా పరిచయం చేసిన ఆ ఎదురింటి ఆమె కొడుకన్న మాట ఈ ప్రబుద్ధుడు అనుకుంది పావని. పరాయి ఆడపిల్ల వైపు చూసి నవ్వడానికి సిగ్గయ్యేది కాబోలు అతగాడికి. చూడకూడదనుకుంటూనే చూచింది మళ్ళా అటువైపు. అతగాడు మేడగదిలో కిటికీ దగ్గరగా కూర్చుని ఏవో రాస్తున్నాడు. మధ్య మధ్యలో ఇటే చూస్తున్నాడు. పెన్నని బుగ్గ కానించుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. గొప్ప పెద్ద రచయిత పోజు వీడును అనుకుంది పావని కసిగా. చూడకూడదనుకుంటూనే అటువైపు చూస్తూ ఉంటుంది పావని. ఆ రూపం అపురూపంగా ఉంది. ఎంతో అందంగా ఉన్నాడు. సదరు అత్తయ్య గారి కొడుకు. నల్లగా నిగనిగా మెరుస్తూ అందంగా కత్తిరించబడ్డ గెడ్డం, మీసం, తెల్లని పలువరస, సన్నని పులుగోరు గొలుసు, మూర్తిభవించిన సౌందర్యంలా ఉన్నాడు. మధ్య మధ్యలో మొహం మీదకు జారిన ఉంగరాల క్రాఫింగ్ని సుతారంగా ఎడంచేత్తో మీదకు తోసుకుంటూ ఉంటాడు. నిద్రాణమై ఉన్న తన కన్య మనసు చైతన్యాన్ని పుంజుకుంటోంది ఇప్పుడిప్పుడే. చూడమ్మా వసుంధరమ్మ, ఆ రాముడి వేషం కట్టినవాడు, ఆంజనేయుడి వేషం కట్టినవాడు ఎంత బాగున్నారో. ఎంతసేపు ఆ త్రేతాయుగంలో ఉన్నట్టే ఉంది సుమా. బామ్మ సినిమా నుంచి వచ్చినట్టుంది. వేషం కట్టడం ఏమిటి? ఇవేమైనా పులి వేషాలా? రాత్రి లేదు పగలు లేదు ఈ బామ్మకి అని విసుగ్గా డాబా దిగింది పావని. బామ్మ త్రేతాయుగం మూడ్లోనే ఉన్నావా? మామూలు మూడ్లోకి వచ్చావా? అసలే ఆకలేసి చస్తున్నాను అంది పావని. వసుంధరమ్మని పంపించేసి వచ్చి మడి కట్టుకుని పావనికి వడ్డించింది వాళ్ళ బామ్మ. పావని అన్నం తింటున్నంతసేపు రామాంజనేయ యుద్ధం గురించే మాట్లాడింది. పావని అదేమీ వినడం లేదు. ఎదురింటి అబ్బాయి ఆమె ఊహల్లో చోటు చేసుకుంటున్నాడు. పావనికి ఎన్నో కోరికలు ఉన్నాయి. అందులో కొన్ని కూడా నెరవేరలేదు. ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అయినప్పుడే అనుకుంది హాస్టల్లో ఉండవచ్చని. కానీ ఆ ఆశని నిరాశ చేస్తూ తనతో కూడా తయారైంది బామ్మ. కాలేజీ అమ్మాయిలలో కలిసి సినిమాలకి హాయిగా తిరగొచ్చని ఎన్నో కలలు కంది. కానీ దానిని పటాపంచలు చేస్తూ నెలకో సినిమాకి బాగా తెలిసిన స్నేహితురాలతో పంపిస్తుంది. అది మేట్నీకి. బామ్మ ఇంట్లో ఉండగా తన ఇంటికి తన క్లాస్మేట్స్ రావడానికి భయపడతారు. మడి తడి అంటూ తనని వేధించుకు తింటుంది. ఉదయం 10 గంటలకి కాలేజీకి వెళ్తే మరలా సాయంత్రం 5 గంటలకి ఇల్లు చేరుకోవాల్సిందే. అంతే. తనకి మరో సరదా చట్టుబండలు లేదు. నిజంగా బామ్మ తన పాలిటికో శత్రువు. తనకు పోలీస్ బందోబస్తులా కాపలా కాస్తూ ఉంటుంది. ఈ మధ్య తమ కాలేజీ వాళ్ళంతా అనుకున్నారు తన అభిమాన రచయిత బాలుకి సన్మానం చేస్తే బాగుంటుందని. తన మనసు ఎగిరి గంతేసింది. ఎప్పుడు బాలుకి ఉత్తరం రాసినా పత్రికా ముఖంగానే రాస్తుంది. ఆ పత్రిక వాళ్లే అతనికి పంపిస్తారా ఉత్తరాల్ని. తనకు కూడా బాలు సమాధానాలు రాశాడు. అది పత్రిక వాళ్ళు తనకు పంపించారు. అతని పర్సనల్ అడ్రస్ తనకు తెలియదు. పావని, నీ అభిమాన రచయిత నువ్వు పిలిస్తేనే బాగుంటుంది అన్నారు పావని క్లాస్మేట్స్. అయ్యో, తనంత స్వతంత్రం చెయ్యగలదా? బామ్మ తనని చంపేస్తుంది. తన అదృష్టం త్వరలో తను బాలుని చూడబోతోంది. బాలు కొత్త రచనల మీద మళ్ళా ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది. పావని, ఓ పతిత పావని, ఎక్కడున్నావో ఇలారా అంటూ బామ్మగారు కేకేశారు. సగం రాసిన ఉత్తరం అక్కడే ఉంచి క్రిందకి దిగి వచ్చింది పావని. అలా కూర్చో, ఎప్పుడూ పుస్తకాలు పట్టుకునే కూర్చుంటావు తప్పించి ఓ ముద్దు ముచ్చటా లేదు. మా కాలంలో ఇలాగే ఉండేవాళ్ళమా?
ఈ పాటికి ముగ్గురు బిడ్డల తల్లులయ్యే వాళ్ళము. నా మాట విని ఈ మాటైనా నే చెప్పినట్టు విను. అత్తయ్య మళ్ళా మొన్న కబురు పెట్టింది. శ్యామలరావు పెళ్లికి తొందరపడుతున్నాడు. ఈ వేసవిలో ఆ ముచ్చట కాస్త జరిపిస్తే బావుంటుందని. పావని, నీ పెళ్లి కూడా చూడకుండానే చచ్చిపోతానో ఏమిటోనే. బామ్మగారి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. బామ్మ, నీకెన్నిసార్లు చెప్పాను నా పెళ్లి సంగతి ఎత్తవద్దని అంటూ తుర్రున పారిపోయింది పావని డాబా మీదకి. శ్యామలరావు పావనికి స్వయాన మేనత్త కొడుకు. నల్లగా ఉంటాడు, పేరుకు తగ్గట్టుగానే. పొళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటాయి. పావని అంటే పంచ ప్రాణాలు అతనికి. కానీ పావనికి మాత్రం శ్యామలరావు అంటే ఇష్టం లేదు. అసలు మేనరికమే ఇష్టం లేదు. తన ఊహల్లో పరిభ్రమించే ఒక మహోన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె అభిప్రాయం. బీఎస్సీ పాస్ అయిన వ్యవసాయం చూస్తూ పల్లెటూరులో ఉండి మోటుబారిన శరీరంతో అసహ్యంగా ఉండే శ్యామలరావు అంటే ఏ కోశానా ఇష్టం లేదు. బామ్మగారెల్లాంటి వాళ్ళు పుట్టగానే పెళ్లిళ్లు నిశ్చయించేస్తారు, ఏదో కొంప మునిగిపోయినట్టు. ఎదురింటి మేడవైపు చూసింది పావని. ఆ అందమైన కళ్ళు తనని అలాగే చూస్తున్నాయి. పెదవులు ఇప్పగాని తళుక్కున మెరిసే పలువరస. ఎవరి మానిని హృదయచోరుడు ప్రబంధ పక్కీలో అనుకుంది. నల్లగా మెరిసిపోయే ఆ గెడ్డం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎప్పుడూ ఏదో రాస్తూ అతను అక్కడే అలా కూర్చుంటూ ఉంటాడు. అతనికి మరేం సరదాలు లేవా? నలుగుర్ల అందమైన సాయంకాలాలు షికార్లు చేయాలని ఉండదా? ఎప్పుడూ మేడని అలా అంటి పెట్టుకునే ఉంటాడే. సాయం సంధ్యాకాంతులలో బాల్కనీలో వచ్చి కూర్చుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఊహలలో తేలిపోతూ ఉంటాడు. ఏమిటో అతని దినచర్య అంతా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ తనను చూసి నవ్వుతూ ఉంటాడు. పోనీ అతన్ని ప్రేమిస్తే? అంతలోనే పావని మనసు ఎదురు తిరిగింది. అందం ఉన్నంత మాత్రం చేత సరా? అతనేమైనా కళాకారుడా? సినిమా హీరోనా? పెద్ద రచయితనా? తన ఇంటి ఎదురుగా దిగి తనని చూసి ఓసారి పలకరింపుగా నవ్వే అతన్నెలా ప్రేమిస్తుంది? కానీ ఆ చూపులకి తను బందీ అయిపోతోంది. ఆ ఆకర్షణ నుంచి ఎలా తప్పించుకోవడం? ఆ రోజు సెలవు కావడంతో పావని ఇంట్లోనే ఉంది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. తన గదిలో మంచం మీద పడుకుని కృష్ణశాస్త్రి గారి కవిత్వం చదువుకుంటోంది. ఎదురింటి వసుంధరమ్మ గారు వచ్చినట్టున్నారు. పావని బామ్మగారు ఆవిడతో మాటలకి దిగింది. ఇదో కాలక్షేపం అనుకుంది పావని. వసుంధరమ్మ, కొడుక్కి పెళ్లి చేయవా? సంబంధాలేమైనా ఉన్నాయా? కట్నం ఎంతిస్తామన్నారు అంటూ ప్రశ్నల పరంపరలు కురిపిస్తోంది బామ్మగారు. ఏమిటో పిన్నిగారు, దేనికైనా యోగం ఉండాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అవే అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఇంతకీ వాడికి కళ్యాణ యోగం ఉందో లేదో? అదేమిటి, అంత అందమైన యువకునికి పెళ్లి కాకపోవడం ఏమిటి అనుకుంది పావని తనలోనే. వాడు ఎవరినీ ఒప్పుకోవడం లేదు పిన్నిగారు. వాడు మనస్సు అమృతం. అతని ముఖం చూస్తూ ఉంటేనే తెలుస్తోంది అతని మనసు అనుకుంది పావని. ఈ కాలంలో ఆడపిల్లలే అస్తమానం సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటారు. మీ అబ్బాయి ఈ కాలంలో పుట్టవలసిన వాడు కాదు వసుంధరమ్మ. అస్తమానం ఇంటి పట్టునే ఉంటాడు అంది బామ్మగారు. అవును, తిరక్క చెడ్డ మగాడు, తిరిగి చెడ్డ ఆడది అనుకుంది పావని. మా వాడు ఎంఏ చదివాడు. అంత చదువు వాడు ప్రైవేటుగానే చదివాడు. తరచూ కథలు, నవలలు, కవితలు అన్నీ రాస్తూ ఉంటాడు. మా వాడి రచన లేని పత్రికే ఉండదేమో. చాలా బహుమతులు కూడా వచ్చాయి. ఎప్పుడూ ఏదో రాస్తూనే ఉంటాడు అంది వసుంధరమ్మ. మీ వాడి పేరేమిటమ్మా అంది బామ్మగారు. బాలు. త్రుళ్ళిపడి లేచి కూర్చుంది పావని. ప్రపంచమంతా గిర్రును తిరిగిపోతోంది ఆమె చుట్టూ. తన ఆరాధ్య రచయిత, తనను అనుక్షణం వెంటాడే చూపులు, అతను అన్నమాట. ఏ రచయితకైతే ఇంతకాలం తను ఉత్తరాలు రాస్తోందో ఆ వ్యక్తి తన ఎదురుగా ఉన్నా పోల్చుకోలేకపోయింది. అతని రచనలాగే అతను అందంగా ఉన్నాడు. తన తపస్సు ఎలా ఫలించింది? ఇంతకాలం అతను మామూలు మనిషి అని ఎంత నిరసన ప్రకటించింది అతని పట్ల. కనీసం అతని చిరునవ్వుకు బదులుగా ఒక నవ్వు కూడా నవ్వలేదు. 6 నెలలై తమ ఇంటి ఎదురుగా ఉన్న అతనెవరో గుర్తించలేకపోయింది. బాలు. ఆ పేరుని మధురంగా మరోసారి ఉచ్చరించింది. వసుంధరమ్మ గారు వెళ్ళిపోయినట్టున్నారు.
పావని ఒక్క ఉదుటున గదిలోంచి బయటకొచ్చి బామ్మని వాటేసుకుని గట్టిగా తిప్పింది. ఇదేమీ తెలియని బామ్మగారు తెల్లబోయారు. నా పిచ్చి తల్లి, నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేదు అనుకున్నారు సంతృప్తిగా. ముందుగా తన స్నేహితురాళ్ళెవరికీ బాలు తమ ఇంటికెదురుగా ఉన్నాడని చెప్పకూడదు. క్షణాలలో తన మూడ్ పాడు చేస్తారు. ఆ మధ్య తను ప్రిన్సిపాల్ గారు అతనికి సన్మానం చెయ్యాలని ఉందని రాస్తే తనకెవేమీ ఇష్టం ఉండవని రాశాడట. దానితోనే తాము బాలు సన్మానం గురించి ఆలోచించడం మానేశారు. ఎంత నిరాడంబర జీవి! పావని ఊహలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తన ఆశయాలు నెరవేరబోతున్నాయి. తను బాలుని ప్రేమిస్తే అనుక్షణం తనను వెంటాడే అతని చూపులు తన ప్రేమను అంగీకరించవా? ఎలాగైనా బాలుని పరిచయం చేసుకోవాలి. ఇది వరకు ఉత్తరాలలో ఇద్దరూ పరిచితులే, కానీ ప్రత్యక్షంగా పరిచయం లేదు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించుకుని డాబా మీదకెళ్ళింది. అతను అక్కడే ఉన్నాడు. అదే చిరునవ్వు, అవే చూపులు. క్రొత్తగా ఏదో అనుభూతి కలిగింది. అతనికి తనను తెలియజేసుకోవడం ఎలా? నేను మీ అభిమానిని పావనిని అంటూ చిన్న చీటీ రాసి పక్కవాట అబ్బాయి చేత పంపింది బాలుకి. సంతోషం, కృతజ్ఞుణ్ణి అంటూ మళ్ళా అతను రాసి పంపాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు పావని బాలుని చూసి నవ్వుతోంది. నేను మీ ఇంటికి రావచ్చా అని రాసింది పావని. మీకోసం మా ఇంటి వాకిళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని జవాబు రాశాడు అతను. పొంగిపోయింది పావని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను అంగీకరించడానికి మీకు అభ్యంతరమా? ధైర్యం చేసి మనసులోని మాటను సూటిగా రాసింది పావని. మీరు మా ఇంటికి ఒకసారి రండి, అంతే రాసి పంపాడు బాలు. తన మాటను అంగీకరించినట్టా లేదా? అతని మనసులో ఇంకెవరైనా చోటు చేసుకున్నారా? ఏ భావం ప్రకటించకుండా ఇలా రాశాడేమిటి? రచయితల మనస్తత్వం ఇలానే ఉంటుంది. ఏదీ సూటిగా చెప్పరు. బాలు ఇంటికి వెళ్ళాలి. ఎలా? ఒక మగవాడి దగ్గరకు తను ఒంటరిగా వెళ్తానంటే బామ్మ ఒప్పుకుంటుందా? అక్కడికెళ్తే వసుంధరమ్మ అత్తయ్య గారుంటారు. ఆ రోజు పావని బామ్మ, వసుంధరమ్మ గారు కలిసి సముద్ర స్నానానికని బయలుదేరారు. సాయంత్రానికి మళ్ళా వచ్చేస్తాము. జాగ్రత్తగా ఉండు పావని అంటూ 1000 జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది బామ్మగారు. పావని తేలికగా ఊపిరి తీసుకుంది. ఇదే మంచి అదను బాలుని కలుసుకుందికి. ఒకే కలర్ శారీ, అదే రంగు బ్లౌజు వేసుకుంది. ఒకే రోజు తురిమింది జడలో. మేచింగ్ గాజులు వేసుకుంది. అద్దంలో చూసి అనుకుంది, అచ్చం తను బాలు ఊహానాయకులాగే ఉంది. అతడొక శిల్పి. ఆ మనోజ్ఞ శిల్ప కళామూర్తి దగ్గరకు వెళ్తోంది తను. ఇన్నాళ్లకు తన ఊహలు నిజమవుతున్నాయి. ఎదురింట్లో అడుగుపెట్టింది. తహసీల్దార్ గారు ఆఫీస్కెళ్ళినట్టున్నారు. అమ్మయ్య, బాలు ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఇవాళ అన్ని విషయాలు అతనితో ధైర్యంగా మాట్లాడేయాలి. తన ప్రేమ సఫలీకృతం కావాలి. మేడపైకి వెళ్ళి 4 దిక్కులు కలయజూస్తూ నిలబడింది. రండి అన్న మాట గంభీర స్వరం వచ్చిన వైపు చూసింది. అతను ఆ గదిలో కిటికీ ముందు అలాగే కూర్చుని ఉన్నాడు. అదే చిరునవ్వు. మీరు ఇవాళ వస్తారనుకుంటున్నాను అన్నాడతను. చేపల్లాంటి కళ్ళెత్తి అతని వైపు చూసింది పావని. మీ ఉత్తరం చూశాను పావని. కానీ ఎదుటి వ్యక్తిని గురించి ఏమీ తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదేమో. నేను ప్రఖ్యాత రచయితని. నాకు ఎందరో అభిమానులున్నారు. నాకు ప్రపంచం అంతా ఈ రచనల మధ్యే. ఊహే ఊపిరి ఆలోచనలే నా అంతరంగం. మీరు పావని అని నాకు తెలియదు. ఎదురింట్లో రోజూ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఒక్క చిరునవ్వు నవ్వదే పలకరింపుగా అనుకుంటూ ఉంటాను. మీ మొహంలో ఎన్నోసార్లు అప్రసన్నతను చూశాను. నేనే బాలు అని తెలిసింది. మీ గుండె పరవళ్ళు తొక్కింది. మీ ముఖంలో నవ్వులు విరిశాయి. పావని అతని గుండెల్లోతుల్లోంచి వచ్చే ప్రతి మాటని శ్రద్ధగా వింటోంది. అతని మాటలలో వేదాంతం ఉంది. నిశిత పరిశీలన ఉంది. రచనలలో ప్రేమ బావుటాలను ఎగురవేసిన మాటలలో మాత్రం ఏదో అనర్వచనీయమైన భావం నిబిడీకృతమై ఉంది. మీరంటే నాకిష్టం లేదు. నా హృదయాన్ని ఇంత క్రితమే ఇంకొకరికి ఇచ్చేశాను అని చెప్పకూడదు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు అనుకుంది పావని మనస్సులో. ఆమె ముఖం జేవిరించింది. కోపంగా ఉందా పావని? నన్ను గురించి తెలిస్తే మీరిలాంటి నిర్ణయం తీసుకుని ఉండకపోదురేమో.
నేరం చేసిన వాడు జైలు శిక్ష అనుభవిస్తాడు. కానీ నేను ఏ నేరం చెయ్యలేదే. కానీ నాకు ఈ ఇంటి 4 గోడలే శరణ్యం. ఇంత కఠినమైన శిక్ష ఏ జీవి అనుభవించి ఉండడేమో. నా రచనా శిల్పాలు దేశమంతా నిండిపోయాయి. నాకు అభిమానులు పెరిగారు. ఎందరో నాకు సన్మానాలు చేస్తామన్నారు. సభా సమావేశాలు జరిపిస్తామన్నారు. కానీ నాకు ఎక్కడికి వెళ్ళే యోగం లేదు. ఊహా ప్రపంచంలోనే బ్రతుకుతున్నాను. నాకు అభిమానులే తప్ప ఆత్మీయులు లేరు. ఎవ్వరూ తమ జీవితంలోకి నన్ను ఆహ్వానించరు. మీ కన్య మనసు కోరే కోరికలు వేరు, యథార్థం వేరు. పావని, ఇలా చూడండి. ఇప్పుడు మీరు నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించగలరా? అంతవరకు టేబుల్ మీదుగా క్రిందకి వేలాడుతున్న నీలిరంగు గుడ్డ లాగి పారేశాడు. పావని క్రిందకు చూసింది. వాస్తవం వికటాటహాసం చేస్తోంది. కెవ్వున అరవబోయింది పావని. అంతలోనే తమాయించుకుంది. ఆమె చుట్టూ ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. కాళ్ల కింద భూమి పగిలిపోతున్నట్టుంది. బాలు జీవితం ఇంత భయంకరమైనదా? ఎప్పుడూ బయటకు రాకుండా ఇలా గృహ నిర్బంధం చేసుకున్న బాలు జీవితంలో నిరాశ నిస్పృహలేనా మిగిలి ఉన్నాయి? బాలు, మీరు మీరు అంటూ మరేమీ మాట్లాడలేకపోయింది. బాలు పెదవుల మీద అదే చిరుదరహాసం. పావని కుర్చీలోంచి లేచింది. వస్తాను అంటూ మేడమెట్లు దిగి తన ఇంట్లోకి వచ్చి పడింది. పావని ఆలోచిస్తూ ఈజీ చైర్లో పడుకుంది. అన్నం తినాలనిపించలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చింది బామ్మగారు. వండినవన్నీ వండినట్టే ఉన్నాయి. బొగ్గలు నొక్కుకున్నారు బామ్మగారు. నేను లేకపోతే తిండి కూడా తినవు. రేపు పెళ్ళయి అత్తవారింటికెళ్తే ఎలా బ్రతుకుతావో ఏమో. అనుక్షణం ఆమె కళ్ళ ముందు బాలు మెదులుతున్నాడు. బాలు రచనా శిల్పాలే ఆమె మనసులో మెదులుతున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచింది. బామ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అంది. బామ్మగారు కొసరి కొసరి తినిపించారు పావని చేత. పావని భోజనం చేస్తున్నంతసేపు సముద్ర స్నానం విశేషాలు చెప్తున్నారు. వసుంధరమ్మ మంచితనాన్ని కొనియాడుతున్నారు. పళ్ళెంలో చెయ్యి కడుక్కుంటూ అంది పావని. బామ్మ, ఈ వేసవిలో పెళ్లి ముహూర్తం పెట్టించమని నాన్నకు చెప్పు. బామ్మగారు బోసినోరంతా విప్పి ఆశ్చర్యపోయారు. నా తల్లి, నా బంగారు కొండ, పెద్దత్తయ్యకి శ్యామలరావుకు కూడా ఉత్తరాలు రాయిస్తాను అన్నారు ఆనందంతో. అక్కడి నుండి లేస్తూ అంది పావని. బామ్మ, నా పెళ్లి శ్యామలరావుతో కాదు, వసుంధరమ్మ అత్తయ్య గారి కొడుకు బాలుతో దృఢంగా పలికింది పావని గొంతు. అవాక్కైపోయారు బామ్మగారు. నీకు బాలు గురించి అసలు తెలుసా పావని? నెత్తి నోరు మొత్తుకున్నారావిడ. నాకన్నీ తెలుసు బామ్మ. నాన్నని ఒప్పించే పూచి నీదే అంటూ వడివడిగా డాబా మీదకెళ్ళిపోయింది. ఇదేం విడ్డూరమే తల్లి అంటూ కుప్పగా కూలిపోయారు బామ్మగారు. మరునాడు తన నిర్ణయాన్ని ఇలా రాసి పంపింది పావని. బాలు, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఊహ అందంగా ఉంటుంది, వాస్తవం చేదుగా ఉంటుందని మీరన్నారు. వాస్తవం కూడా నాకు అందంగానే కనిపిస్తుంది. మీరు లేనిదే నేను లేను. మీరు చీకటిలో మగ్గిపోకూడదు. జీవితాంతం నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. ఇవాళ నేను పావనిని మాత్రమే, కానీ రేపటి నుండి ప్రసిద్ధ రచయిత భార్యగా పావని అందరి చేత పిలువబడతాను. ఆ అదృష్టాన్ని నాకు కలిగించండి బాలు. ఆనందోద్వేగంతో పావని కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె మనోనేత్రం ముందు బాలు పోలియోతో ఎండిపోయిన కాళ్ళు, అతని గమనానికి ఆధారభూతమైన చక్రాల కుర్చీలా కనిపిస్తున్నాయి. ఆమె పెదవుల మీద ఒక చిక్కని నవ్వు వెలిగింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.